is our OT theatre complex kind of place where procedure జరుగుతుందండి. సో ఐడియల్లీ ఇక్కడ మీరు చూస్తుంటే nobody will wear our ఈ డ్రెస్ అనమాట. we should change and go. ఇక్కడ వరకు ఓకే. See, these are all embryologist team అనమాట. మేము పేషెంట్ చూస్తాం, మాట్లాడతాం, బట్ బిహైండ్ ద సీన్ ఆ ఎగ్ని స్పర్మ్ని కలపటం అన్ని వీళ్ళ జాబ్. We have a very good excellent embryology team అండి. Charu madam is there? She's not there. Dr. Shravya is there. So I was telling na first oka pregnancy వచ్చింది కదా, patient మాట్లాడారు, ఇదే Dr. Shravya is the consultant. Okay. Patient. Namaste andi. So this is the place where we do IVF ICSI lab and ikkada laparoscopy అనేది ప్రాసెస్ చేస్తాము. Okay. So ఈ ల్యాబ్ లో మనము ఎంటర్ అవ్వాలంటే ఆల్ ఇన్ OT డ్రెస్ లో ఎంటర్ అవ్వాలి. చాలా ఎస్పెషల్లీ దట్ ల్యాబ్ థియేటర్, OPU థియేటర్. ఈ OPU థియేటర్ కి వెళ్ళాలంటే I will just show you here. This is, I call it as a holy place అన్నమాట. ఒక బేబీ is created in this lab. ఒక ఎగ్ ఒక స్పర్మ్ ని కలిపి ఒక అంటే మోర్ ఓవర్ వాట్ దిస్ ల్యాబ్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీథింగ్ అన్యాచురల్ అండి. ఎగ్జాక్ట్లీ కొందరు లేడీస్లో ట్యూబ్లో ఒక ఎగ్ స్పర్మ్ ఇట్ ఫార్మ్స్ అ బేబీ కదా, కొందరికి ట్యూబ్లో బ్లాక్ ఉంటుంది, ఇంకా వాళ్ళకి న్యాచురల్గా వచ్చే ఛాన్స్ లేదు. సో సేమ్ థింగ్ ఏమి ట్యూబ్లో అవుతుందో ఈ ల్యాబ్లో అదే ఎన్వైరన్మెంట్ మేము క్రియేట్ చేస్తాం. టెంపరేచర్, pH, అంటే హెయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్, అవన్నీ గర్భాశయంలో ఏ కండిషన్ ఉంటుంది సేమ్ వి మిమిక్. ఎగ్జాక్ట్లీ వీఆర్ లైక్ మిమికింగ్ ద నేచర్. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ నేచర్. టోటలీ నేచర్ ఎట్లా ఉంటుంది ఆ హోలీ ప్లేస్ అన్నమాట. సో సేమ్ ఎగ్ తీసి స్పర్మ్ ని ఇన్సర్ట్ చేస్తాం, బేబీ ఫామ్ అవుతుంది, ఆ బేబీని గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తాం. లైక్ సీడ్ టు అ సాయిల్ అన్నమాట. వావ్, సీరియస్లీ మీరు చెప్తుంటే ఐ హ్యావ్ గూస్ బంప్స్ బికాజ్ నేచర్ని అలా రిక్రియేట్ చేయడం అండ్ మీరు అన్నట్టు ఇది ఒక హోలీ ప్లేస్, గుడి అంటున్నారు, లోపల ఒక బేబీ విల్ టేక్ బర్త్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ వినడానికి కూడా చాలా. ఈవెన్ బిఫోర్ ఇట్స్ బార్న్, అవును, we put it to the mother's womb. That life is there అన్నమాట. చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ అని భయం కొందరు ఐవీఎఫ్. సో ఒక ప్రోటోకాల్ అన్నమాట, యాంటాక్ ప్రోటోకాల్ విత్ అగోనిస్ట్ ట్రిగర్ అని. ఈ ప్రాసెస్ లో OHSS అని ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందండి. ముందు కాలంలో చాలా ఎగ్స్ వచ్చినప్పుడు కొంచెం పొట్ట ఎక్కువ రావటం, అవన్నీ ఈ ప్రాసెస్ వల్ల అది మొత్తం నెగేట్ అయిపోయింది. OHSS ఫ్రీ క్లినిక్ అని మేము చెప్పుకోవచ్చు అనమాట. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఈ ప్రొసీజర్ లో ఈ OHSS అని సైడ్ ఎఫెక్ట్స్ చాలా కంట్రోల్ అయిపోయింది అనమాట. సో వీ కెన్ ప్రౌడ్లీ సే మన 49 లో OHSS ఫ్రీ క్లినిక్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో చాలా మంది ఓకే ఇది ఫాస్ట్ గా అవుతుంది, చిన్న ప్రాసెస్ అండ్ తొందరగా సక్సెస్ రేట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్, ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంది. కాబట్టి IVF అవసరం ఉన్న వాళ్ళకి, అందరికీ అవసరం ఉండదు. అవుట్ ఆఫ్ 100 ఒక 15%కి 10 to 15 ట్యూబ్స్ లో ప్రాబ్లం ఉంది అనుకోండి, స్పర్మ్ 5 million కింద తక్కువ ఉన్న వాళ్ళు, అండ్ ఇంకా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, చాలా టాబ్లెట్స్ వాడి 10 years 15 years వీళ్ళందరికీ IVF అవసరం ఉన్న వాళ్ళకి మన కన్సల్టెంట్స్ డిసైడ్ చేస్తారు. అవసరమా లేదా అనేది, అవసరం లేని వాళ్ళకి చిన్న టాబ్లెట్స్ ఇంజెక్షన్స్, బట్ నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి వి వాంట్ టు డూ దిస్ సర్వీస్ అన్నమాట. ఓకే, బట్ ఇది IVF పెయిన్ఫుల్ ఉంటుందా మ్యామ్? See, when I say a lady wants to become mother అనేటప్పుడే either normal delivery or cesarean is kind of one pleasure, pain with pleasure అన్నమాట. అవును. సో దానికి వెళ్ళాల్సినప్పుడు if 100% is delivery pain అంటే we can tell this is 10%. ఓ అంతే, ఓకే. సో అంటే 100% పెయిన్ తీసుకుని మనం బాబుని పాపనో కావాలనుకుంటున్నప్పుడు 10% పెయిన్ అనేది ఇగ్నోరబులే. బట్ బాగా చెప్పారు, నొప్పి లేకుండా ఎలా కుదురుతుంది ఈ ప్రొసీజర్ అంతా. అవును, పెయిన్స్ ఆర్ వర్త్ అండి, ఫర్ సమ్ ప్లెజర్ నో, ఫర్ స్మాల్ పెయిన్ ఇస్ వర్త్ అనుకుంటా. ఒకేసారి కదా లైఫ్ లో ఇంకా పిల్లలు అయిపోతుంది, ప్రశాంతంగా ఉంటుంది. నైస్. బట్ స్టిల్ పెయిన్ అంటే ఓన్లీ ఎగ్ పికప్ అనేది అనస్థిసియా ఇచ్చి చేస్తాం. బేబీ పెట్టడం అని ఇట్స్ జస్ట్ లైక్ IUI అండి, అదేం పెయిన్ ఉండదు, జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట.
ఓకే, సో ఎగ్ పికప్ చేయడం అది కూడా పెయిన్ అంటే అనస్థీసియాలో చేస్తాం కాబట్టి ఒక ప్రొసీజర్ అన్నమాట. ఆఫ్టర్ 4 to 5 hours అది తీసిన తర్వాత షీఈ్ నార్మల్. ఇంకా రెస్ట్ తీసుకోవడం, ఒక డే రెస్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ డే షీఈ్ నార్మల్. ఓకే, బట్ కెన్ ఐ హావ్ ఎ లుక్ ఇన్సైడ్? వాంట్ టు చేంజ్ వన్స్, జస్ట్ ఒక గౌన్ చేసుకొని. యా హోలీ ప్లేస్ IVF ల్యాబ్ లోపల వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళే ముందు వీ హ్యావ్ టు డెఫినెట్లీ వేర్ ఆల్ ద గౌన్స్ అన్నమాట, క్యాప్, మాస్క్. సో ఐడియల్లీ పర్ఫ్యూమ్ వేసుకోకూడదు, నెయిల్ పాలిష్ వేసుకోకూడదు డాక్టర్స్. అవును. సో దట్ ఈస్ ద సమ్ మినిమం ప్రోటోకాల్. ఓకే, సో ఐ టేక్ యూ టు ద ల్యాబ్ అండి, ప్లీజ్. సో దిస్ ఈజ్ అవర్ IVF ల్యాబ్ అన్నమాట. సో ఇక్కడ ప్లేస్లో మీరు చూస్తుంటే ఎగ్ పికప్ కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనమాట. సో పేషెంట్ ప్రైవసీ కాబట్టి మేము పేషెంట్ని రివీల్ చేయట్లేదు. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ మనకి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ట్రాన్స్ఫర్ కూడా ఇక్కడ మీరు చూస్తుంటే స్కాన్ గైడెడ్ జరుగుతుంది, అసలు పెయిన్ ఉండదు అనమాట. అండ్ దిస్ ఈస్ మీరు చూస్తే దిస్ ఈజ్ IVF ల్యాబ్ అనమాట. ఇక్కడి నుంచే మీరు తీసుకోవచ్చు, ఇక్కడ లోపల మనం వెళ్ళకూడదు. జస్ట్ మీరు ఒకసారి చూడొచ్చు, దేర్ ఆల్ ఆర్ ఎంబ్రియాలజిస్ట్ అనమాట టీమ్. సో దే ఆర్ ఆల్వేస్ వర్కింగ్ బిహైండ్ ద స్క్రీన్. మనకి ప్రెగ్నెన్సీ రావటం ఐ టోల్డ్ నో మిరాకిల్స్ ఇక్కడే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎక్కువసేపు మనం ఉండకూడదు కూడా, అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ పీపుల్ షుడ్ బి ఓన్లీ రిస్ట్రిక్టెడ్ అన్నట్టు. సో ఈరోజు మనం ఇక్కడ ల్యాబ్లో అన్ని ఎగ్ మళ్ళీ స్పర్మ్ని కలపటం అన్నీ ఇక్కడ జరుగుతుంది. ఓకే ఓకే. So we are good embryology team anamata, and you saw all of them are working like, yes, yeah, they're not even yeah, they're so much engrossed in their work anamata. So egg pick up morning ayindi, so danni ICSI anedi ippudu jarugta untadi anamata. Okay, all the best for your transfer. Okay, yes, thank you. పేషెంట్ లోపల ఉంది కదా, పేషెంట్ లోపల ఇప్పుడు day 3 ఎంబ్రియోస్ ఇది ఇట్లా ఉంటది మీకు. day 3 బేబీస్ ఇది. అంటే 3 రోజు ముందు మేము ఆ లేడీది ఎగ్ తీసి హస్బెండ్ స్పర్మ్ జాయిన్ చేసిన తర్వాత మల్టిప్లై అయింది చూడండి. ఇది 4 to 5 సెల్స్ స్టేజ్ అంటారు. ఇది ఆల్మోస్ట్ మల్టిప్లై అవుతుంది. ఐడియల్లీ 6 to 8 సెల్ ఉండాలి థర్డ్, ఇట్లా మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు నెక్స్ట్ day 5 ఎంబ్రియోస్ చూపిస్తాం, బ్లాస్టోసిస్ట్ అంటారు. ఇది ఇంకొక వేరే పేషెంట్. సో కొందరికి బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాము, కొందరికి ఇది బ్లాస్టోసిస్ట్ 5వ రోజు బేబీ అండి. మనం బేబీ అంటే ఏదో హ్యాండ్ లెగ్ అని అంటాము, ఫార్మేషన్ ముందు ఇట్ లుక్స్ లైక్ దిస్. వెరీ గుడ్ బ్లాస్టోసిస్ట్. ఇది ఎక్స్పాండెడ్, ఇక్కడ ఇన్నర్ సెల్ మాస్ అని ఉంటుంది, ఇది అవుటర్ సెల్ మాస్. ఇది అతుక్కొనటానికి చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్నర్ సెల్ మాస్ నుంచి అన్ని స్కిన్ ఫార్మేషన్, హ్యాండ్ ఫార్మేషన్, అంత బాడీ ఫార్మేషన్ ఇక్కడ అవుతుంది అనమాట. సో ఈ ఎంబ్రియోని ఆ చిన్న క్యాథెటర్ లో గర్భాశయంకి ఇప్పుడు ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది అనమాట. సో అది అదే సీడ్ ని సాయిల్ లో వేసినట్టు. సో నౌ లైఫ్ హ్యాస్ టు come. Wow, extraordinary ma'am, extraordinary. But rest all the other things కూడా అలాగే అయిపోతాయి అంటే మనకి జనరల్ గా వి విల్ సే లోపల ఉమ్ము నీరు అంటాము, ఇంకొకటి బాడీ మొత్తం సపోర్ట్ చేయాలి, అవన్నీ న్యాచురల్ గా అయిపోతాయా? సేమ్ ఇప్పుడు మనకి ఆ బేబీ ఒక్కసారి అతుక్కుంటే అండి, అతుక్కున్న తర్వాత ఇంకా హౌ న్యాచురల్లీ ఇట్ గ్రోస్ న్యాచురల్లీ. ఒక 2 to 3 months సపోర్ట్ ఇస్తాం కొన్ని టాబ్లెట్స్ అంతా. అది ఇంప్లాంటేషన్ బాగా ఇంప్లాంట్ అయింది అనుకోండి, దాని తర్వాత ఇట్ ఈస్ బాడీ విల్ టేక్ కేర్ అండి. బాడీ ఈజ్ ఆటో హీలర్ అన్నమాట. ఇట్ టేక్స్ కేర్ ఎవ్రీథింగ్, రెస్ట్ ఈస్ ద సేమ్. ఈ రోజే ఒక గైడ్ లైన్స్ వచ్చింది. చాలా మంది IVF బేబీస్ డిఫరెంట్ ఉంటారా అని అనుకుంటారు. నో, both in the physical form, mentally, everything will be as. అలాంటి అనుమానాలు కూడా ఉన్నాయా మ్యామ్? కొందరు అడుగుతారు IVF చేసిన తర్వాత పుట్టే పిల్లలకి ఏదైనా ప్రాబ్లం అంటే. ఫస్ట్ IVF బేబీ వాజ్ అ గర్ల్. షీ ఈస్ నౌ 48 years. తనకి పెళ్లి అయిన తర్వాత న్యాచురల్ గా పిల్లలు పుట్టారు, ట్విన్స్.
సో షీ రూల్డ్ అవుట్. అంటే వాళ్ళ రీప్రొడక్టివ్ కూడా నార్మల్ లైక్ ఎనీ నార్మల్. ఓకే, లేడీస్. మనం జస్ట్ పిల్లలు లేనప్పుడు కొంచెం సహాయం సపోర్ట్ ఇస్తాము, మిగతాదంతా బాడీలో న్యాచురల్ గానే ఇట్ విల్ గ్రో. సో ఐవీఎఫ్ పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే వాళ్ళకి రీప్రొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్ ఉంటుంది, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ కూడా అవన్నీ ఏమీ లేవు, ఇవన్నీ మిత్స్ అన్నమాట. బట్ నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి కూడా వచ్చాను. అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కనీసం ఒక కెమెరా, ఒక డాక్టరు, ఒక సెలబ్రిటీ లోపలికి వచ్చింది అనేది కూడా మర్చి అదేంటి అన్నట్టు వాళ్ళ వర్క్ లో వాళ్ళు ఉన్నారు. నాకు అప్పుడే అమ్మో వెళ్ళిపోదాం మేడం అనిపించింది. బట్ బికాజ్ అది మనం లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం కాబట్టి అలా ఛాన్స్ తీసుకోలేం కాబట్టి. నైస్ మ్యామ్, వెరీ నైస్, ఎక్స్ట్రాడినరీ. నాకు కూడా ఆపరేషన్ చేయాలన్నది ఇవన్నీ వేసుకుని. సో అదన్నమాట. ఇప్పుడు మొత్తంగా 49 అంతా తిరిగి చాలా నాలెడ్జ్, నేనే అసలు ఒక డిగ్రీ చేసేసేలా ఉన్నాను, అంత నాలెడ్జ్. బికాస్ వన్స్ ఐ వెంట్ ఇన్ సైడ్ అండ్ సా ఎవ్రీథింగ్ విత్ మై ఐజ్, ద పిక్చర్ ఇస్ క్లియర్. IVF అనేది వినడానికి చాలా పెద్ద ప్రొసీజర్ లా ఉంది, బట్ మేము చూసినప్పుడు ఏంటంటే ఇది జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని క్లియర్ గా అర్థమైంది. మరి 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇంత క్లియర్ గా మీకు అన్ని కళ్ళకి కట్టినట్టు ఆపరేషన్ థియేటర్ లోపలికి కూడా తీసుకెళ్ళి చూపించినప్పుడు అనుమానాలు, అపోహలు, మిత్స్ అన్ని పక్కన పెట్టేసి ప్రశాంతంగా సమస్యల్ని హాయిగా జ్యోతి గారికి చెప్పేసేయండి. మీ సమస్యల్ని ఆవిడ నీట్గా సాల్వ్ చేసేస్తారు, సంతానాన్ని అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇట్స్ లవ్లీ 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 హ్యావింగ్ యూ టుడే. అండ్ నాకున్న డౌట్లన్నీ క్లారిఫై చేసుకున్నాను. నా తరపు నుంచే చాలా మందిని పంపిస్తాను, ఎందుకంటే so many people are suffering. They're thinking having kids is something which is not possible. మన వల్ల కాదు, జాతకాలు, ఈ పూర్వీకుల మాటలు, అవి ఇవి ఇందులో ఉన్నారు తప్ప లెట్స్ గెట్ ఎడ్యుకేటెడ్ అబౌట్ ఇట్ అనేది లేదు. మీరు క్రియేట్ చేసే అవేర్నెస్ వల్లే అది వచ్చింది. బికాస్ అల్టిమేట్లీ ఐడియా ఏంటంటే నాలెడ్జ్ ఇస్ వెరీ పవర్ఫుల్. అవును, ఉన్నది ఉన్నట్టు ట్రాన్స్పరెంట్ గా ఒక పిల్లలు లేక బాధపడే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి ఎంతవరకు టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళు పిల్లలతో వెళ్ళాలి, వాళ్ళ డ్రీమ్ అనేది నిజం అవ్వాలనే 49 మోటో అండి. ఆల్ కన్సల్టెంట్స్ ఆర్ వెరీ గుడ్, వి ఆల్ టుగెదర్. ఇప్పుడు పేషెంట్కి ప్రెగ్నెన్సీ వస్తే వి ఆల్ రిజాయిస్ ఆల్సో, నెగిటివ్ వస్తే కూడా వి ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళ స్ట్రగుల్లో ఇంత స్ట్రగుల్ చేస్తున్నారు, పిల్లలతో వెళ్ళాలనే మా విజన్ ఈజ్ ఓన్లీ దే షుడ్ గో విత్ ప్రెగ్నెన్సీ అని. నైస్ నైస్. సో ఎంతో మంది ఇక్కడికి వచ్చి హ్యాపీగా పిల్లల్ని ఎత్తుకుని వెళ్తున్నారు. మీకు ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే రీచ్ 49 సౌత్ ఇండియాస్ #1 ఫర్టిలిటీ సెంటర్. అండ్ నేను కూడా సజెస్ట్ చేస్తున్నాను ఫ్రమ్ మై సైడ్, బికాజ్ నేను అన్ని కళ్ళకు కట్టినట్టు చూశాను కాబట్టి ఎలాంటి బెడదలు భయాలు అవసరం లేదు. హాయిగా 49కి వచ్చేసేయండి.